ఈ వీడియోలో మేము చేయబోతుంది ఏంటంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోండి. ఈ రోజు మేము KFC చికెన్ ఈ రోజు 2 బొక్కలు ఇట్లా వీళ్ళందరూ తింటారు. ఆల్రెడీ KFC టేస్ట్ వచ్చేస్తాను. మన KFC ఆఖరి మూమెంట్ కి వచ్చేసింది. ఆఖరి ఘట్టం ఈ లాస్ట్ వాయ్ అన్నట్టు ఇది తీస్తే మనం అయిపోయినట్టే. ఇదే మొత్తం దీన్నే మనం అక్కడ తీసుకుంటే సూపర్ KFC అంటే KFC. Hey guys, welcome back to our channel మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఇదే కావాలి మాకు కూడా టైం ఎక్కువ చెప్పేసి. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతుంది ఏంటంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోండి. ఈ రోజు మేము KFC చికెన్ ఈ రోజు 2 బొక్కలు ఇట్లా వీళ్ళందరూ తింటారు. నాటుకోలి ఇప్పుడు హోమ్ మేడ్ KFC చికెన్ అయితే చేయబోతాం మనం ఈ ఎక్స్పెరిమెంట్ లా. చూద్దాం అది KFC మరి హోమ్ మేడ్ లెక్క అవుతుందా మన నిజం KFC అది KFC అయితే KYC అయితే చూద్దాం. ఓకే మనం తెలిసే కదా మన వర్క్ ఎట్లయితే మన ఎక్స్పెరిమెంట్ లో అన్ని సక్సెస్ అయినాయి కాబట్టి ఇది కూడా ఓకే గైస్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. మనం అయితే ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. హలో సో గైస్ మనం అయితే ఇప్పుడు ఒక ఫుల్ కోడి చికెన్ మంచిగా పీసెస్ చేసుకొని తీసుకొచ్చినాం. మనం అయితే ఇప్పుడు లోపల వేసుకోవాలి. ఇలా మెయిన్ గా ఏంటంటే చికెన్ ఒక నిమిషం మెయిన్ గా ఏంటంటే చికెన్ అర్ధగంట సేపు సాల్ట్ నానబెట్టాలి. మేము ఆల్రెడీ నానబెట్టినాము. తోలు ఊసిపోయింది అందుకు దీన్ని మేము ఏమేం చేయాలని రాసుకున్నాం. ఫస్ట్ స్పీడ్ గా మనం స్పీడ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం అల్లం ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీయండి. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ వేసుకోవాలి. అల్లం లాంటి ఐస్ క్రీమ్. అల్లం లాంటి అల్లం లాంటి ఐస్ క్రీమ్. కారం తెచ్చేయండి. కారం అడ్డగోలు వేసేయాలమ్మా. కారం అనేది మనకి తెలంగాణ మనది పడతాను పెద్ద ముద్ద. తెలంగాణలో కారం ఎక్కువ తింటారు. సాల్ట్ వేసుకోవాలండి. సూపర్ అనే తెల్లటి సాల్ట్ సరిపడా ఉప్పు. నెక్స్ట్ అన్నీ వేసిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ దసుకోల్ పెరుగు. ఇది పెరుగు బదులు మీరు తోడు వేసుకుని బెటర్. ఇంకా టేస్ట్ బాగుంటది. ఇంకా ఇలా మీరు మిరియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటది. మాకు కాకపోతే మేము తోడు వేసుకోలే కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మంచిగా అన్ని కలుపుకొని ఒక 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టేసి దీన్ని 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టాలి గైస్. మంచిగా నీట్ గా ఇది మ్యాగ్నెట్ కావాలి. మ్యాగ్నెట్ ఆ పేరు అనేది వెళ్ళిపోతుంది. అది మొత్తం మాదే ట్రెండింగ్ లో వస్తుంది. చూడండి మీరు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. మనం దీన్ని మ్యాగ్నెట్ చేసి 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టడం అయితే అయిపోయింది. మ్యాగ్నెట్ ఏదో ఒకటి చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టినాం. 4 hours అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. సో గైస్ ఫస్ట్ అయితే మనం బియ్య పిండి తీసుకోవాలి. ఇది మ్యాగ్నెట్ అయిపోయినాక బియ్య పిండిలో ఇది ఇట్లా ముంచాలి. ఫస్ట్ మంచిగా బియ్యం పిండి మొత్తం మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం గుడ్లు ఎగ్స్ అన్ని పలగొట్టుకొని కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఇది చేస్తుంటా మనోడు అంతలా దాన్ని అది తయారు చేస్తాడు. ఇది మైదా పిండి. నెక్స్ట్ కార్న్ పౌడర్ ఆవిడ కొత్తగా ఏం తెలియదు వంటల గురించి ఏం తెలియదు. కార్న్ పౌడర్. నెక్స్ట్ కారం. నెక్స్ట్ సాల్ట్. ఇంకా ఇలా మిక్స్డ్ హబ్స్ అని ఓట్స్ పౌడర్ అని బ్రెడ్ క్రమ్స్ అని ఉంటాయి. అవన్నీ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. మా దగ్గర మాకు దొరకలేదు. ఆన్లైన్లో పెట్టాలంటే టైం పడుతుంది. మేమైతే వీటితోటే చేస్తాం. ఇప్పుడు మనం మైదా పిండి, కార్న్ పౌడర్, కారం, ఉప్పు వేసుకున్నాం. అంటే మిక్స్డ్ హబ్స్ అంటే కోల్గేట్ ఇచ్చింది గైస్. మీరు దగ్గర ఇవాళ నేను షాప్కి వెళ్ళి మిక్స్డ్ హబ్స్ కావాలంటే మెస్వాక్ పేస్ట్ ఇస్తాను ఆంటీ. ఏం చెప్పుకో మా బాధ ఏం చెప్పాలి అని. ఇంకా దీంట్లో కావాల్సిన ఏంటంటే మిక్స్డ్ హబ్స్, ఓట్స్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ కావాలి. ఆ మూడింటిని యాడ్ చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్. ప్రస్తుతం మాకైతే బడ్జెట్ లో దొరకలేదు. బడ్జెట్ అని కాదు, మనకు దొరకలేదు షాప్లలో. అవి ఆన్లైన్ లో దొరుకుతాయి అంట. ఇప్పుడు మనకి ఆన్లైన్ చేసి అది వచ్చేసరికి 1 week అట్లా 10 days పడుతుంది. మా దాంట్లో మాస్టర్ చెఫ్ ఉన్నాడు కానీ ఆ చెఫ్ అడిగితే ఆన్లైన్ లో దొరుకుతాయని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఇట్లా ఎగ్స్ ఇందులో ఇట్లా మనం చేసుకొని మిక్సప్ చేసుకొని నీట్ గా చికెన్ తీసి ఇలా డిప్ చేసి దాంట్లో చేయాలన్న. మా కొత్త యూట్యూబర్ మా ఛానల్ స్నాప్ యూట్యూబర్ అని కొత్త పొడి మేము షూట్ చేస్తాం అనుకో స్నాప్ లో ప్రమోషన్ చేస్తాడు ఫస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే థ్యాంక్ యూ. దీంట్లో డిప్ చేసుకొని దీంట్లో డిప్ చేసి పక్కకు పెడదాం. ఓకే డన్. పిండి మీద తల్లు ఇంకెందుకు చదువు ఇగో ఇట్లా ఇట్లా డిప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మేము ఇది చేసుకున్న లోపు మనోడు ఆయిల్ అయితే వేడి చేసేసిండు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసినాక మనం పిండి ఇట్లా ఎగ్గులో ముంచి తర్వాత దాన్ని డిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసేయాలి మనం. ఆల్రెడీ కేసీ టేస్ట్ వచ్చేస్తాను. స్మెల్ వస్తాను. చూడడానికి అయితే కేఎఫ్సీ లుక్ ఉన్నది. అమ్ముకోవచ్చు మేము అమ్ముతాం రేపు బండి పెట్టి. నేను అప్పుడే చెప్పిన ఒక హోటల్ పెడతా, నేను చెప్పు వీడు క్లీనర్ పౌడర్ అది కాదు యాక్చువల్లీ మంచిగా ఉన్నా లేదు తిని చెప్పడానికి ఓన్లీ అంతే. నేను ఏం చెయ్య మన కేఎఫ్సీ అయితే అవుతుంది. స్మెల్ ప్లస్ చూడడానికి అయితే కేఎఫ్సీ లాగానే ఉండదు. మన ఎక్స్పెరిమెంట్ అయితే కొంచెం సక్సెస్ లాగానే కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా చెప్పేది ఏంటంటే మంట ఎక్కువ పెట్టి వీటిని చేయొద్దు, ఎందుకంటే మాడిపోతుంది కానీ లోపల మొక్కు ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయాలి, అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. పిట్టా పెట్టినాడు కూర్చున్నాడు పిట్టా పెట్టినాడు కూర్చున్నాడు. ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా ఒక పని ఉన్నది అది ఇసి పెట్టుకోమని కూర్చున్నాడు. మరి చూడడానికి మాత్రం వేరే లెవెల్లో ఉన్నది. సేమ్ కేఎఫ్సీ లాగానే వస్తుంది. కేఎఫ్సీ అవుతుందో మరి ఎఫ్సీ అవుతుందో చూద్దాం. మన కేఎఫ్సీ ఆఖరి మూమెంట్కి అయితే వచ్చేసింది, ఆఖరి ఘట్టం. ఈ లాస్ట్ వాయ్ అన్నట్టు ఇది తీస్తే మనది అయిపోయినట్టే. మేము ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు స్టార్ట్ చేస్తే వీడియో 2 కాదు 11 మనం 4 hours పెట్టాం కదా. ముక్క కాలిపోతున్నది మేము పెడితే ఆల్రెడీ చీకటి తీసినాక మనం డైరెక్ట్ తినే రివ్యూ దగ్గర కూర్చుందాం. కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయింది గైస్. ఇగో నార్మల్గా కాలే, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నిజంగా కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయింది. లెగ్ పీస్ కూడా కొట్టుకుంటారు కానీ మాకు 2 ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము దీన్ని టేస్ట్ చేసి మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది చూద్దాం. సో మొదలు పెడదాం టేస్ట్. రివ్యూ చెప్పిరా ఇది కాఫీ కాదు, 100% ఒరిజినల్ కేఎఫ్సీ ఎట్లుంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఉంది. పౌడర్ మిస్ అయింది. గైస్ ఇది మన ఎక్స్పెరిమెంట్ సాసే. డిస్క్లైమర్, డోంట్ ఈట్ దిస్. సో ఇప్పుడైతే తింటాలు మనలు నచ్చింది కాబట్టి సబ్ చెప్తలేరు. నాకు దమ్మి ఎత్తాలి. సూపర్ సూపర్. కేఎఫ్సీ అంటే కేఎఫ్సీ. థమ్స్ అప్. Thumbs up with KFC. Super. కేఎఫ్సీలో బకెట్లు 300-400 పెట్టేవాళ్ళు. ఓన్లీ 2 లెగ్ పీస్లకి 369 రూపీస్. బొంగు వాడు చేసేది లేదు, పీకేది లేదు. మాకంతా ఖర్చు ఎంత 300 చికెన్ కే 280 సారీ 280 చికెన్, ఆయిల్ ప్యాకెట్ ఒక 170, మొత్తం 500 లోపల 500 అయినా ఒక 2000 రూపీస్ ఐటమ్స్ ఇస్తున్నాం. ఇదే మొత్తం దీన్నే మనం అక్కడ తీసుకుంటే ఇదే ఇప్పుడు మనం నేనే ఫోన్ పే
ఇదే మనం KFC లో తీసుకుంటే సింపుల్ గా 2000 చిల్లరకు ఎక్కువ అవుతుంది. అంత అన్ని పైసలు మాకు సేవ్ ఇప్పుడు. అదే ఒకసారి ఫెస్టివల్ తెచ్చుకున్నాం, టీతో బిర్యానీ బర్గర్ 3000 అయింది. ఏం రాలేదు, అందరూ మన ఆకలి మీద ఉన్నాం. ఇక మీద మనం ఇట్లా చేసుకుందాం. నెక్స్ట్ బర్గర్ వేద్దాం, KFC బర్గర్. నెక్స్ట్ బర్గర్ ప్లాన్ అయితే ఉన్నది guys, చూద్దాం. ఇంకా కొన్ని ఇలా మేము ఇంగ్రీడియంట్స్ మిస్ చేసినాం. ఇక బాగుంది, అవి కూడా ఇంకా వేరే ఉంటాయి. ఇప్పుడే నెక్స్ట్ డోర్ ఉన్నది, ఇక అవి కూడా ఎత్తుంటలేదు. ఇక అదిరిపోవచ్చు. ఇక సాస్ తో మాత్రం చింపి చింపి పండ పెట్టింది పో. KFC అంటేనే సాస్తో తింటాము. బాబాది అందుకే అయ్యో అయితే వర్కౌట్ అయింది. కాదు, మేము ఇట్లా తింటే ఉంటాం, మిమ్మల్ని మర్చిపోతున్నాం. వీడియో ఇట్లా ముచ్చడం మర్చిపోయి మేము డైరెక్ట్ అసలు ఘోరంగా ఇన్వాల్వ్ అయిపోయినాం. ఇలా ఆయన చూడండి, వీటితో సంబంధం లేదు. సో గైస్, ఇది నాకు తెలిసి వీడియో మీకు నచ్చే ఉంటది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ అవి కూడా యాడ్ చేసుకొని తీసుకోండి. అద్దరి పోతుంది. నేను చెప్తాను కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనకి సక్సెస్. మన అన్ని సక్సెస్. మేము చేసిందంటే కొంచెం అటు ఇటు ఉన్నది. అదేంటిరా కడి పకోడా అది కొంచెం అటు ఇటు ఉన్నది అంతే. మిగతా టేస్ట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అది పంజాబ్ స్టైల్ కాబట్టి అందుకు నచ్చలేదా మరి మేము ఇంగ్రీడియంట్స్ తక్కువ తెలియదు కానీ చేయాల్సిన క్వాంటిటీ ఇంత, అక్కడ వేలేను. ఇది అది సక్సెస్ ఫెయిల్ అయితే కాలే. ఇది 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 మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, రాకీవర్స్.